హాయ్ అండి, హలో నమస్తే. ఇగో ఇలా పప్పు చారు చేస్తున్నానండి. ఇది నానబెట్టుకున్న పప్పు, ఇది విజిల్స్ రావాలి. కావాల్సిన పదార్థాలు ఇది మునక్కాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇలాగే వేసుకుంటే తర్వాత తీసుకోవచ్చు. చింతపండు, కొత్తిమీర, బెల్లం, పసుపు వేసుకొని ఇది మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని పప్పు ఉడికిపోయిందండి. ఇలా రుబ్బుకున్నాక నూనె పోసి ఒక పావు 2 పావులు నూనె పోసుకోవచ్చు. జీలకర్ర వేసాను, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, మనం ఇందాక ఉల్లిగడ్డ ఉడకబెట్టుకున్నాం కదండి, వేసుకోవాలి. మునక్కాయలు, టమాటాలు అన్నీ వేసుకొని ఇలా కొంచెం కారము, కొంచెం ఉప్పు, తడిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఇందాక ఇదంతా చారు ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు చారుని తీసుకొని ఇందులో పోయాలి. చారు పోయాలి. పప్పుచారు రెడీ అయిపోయిందండి. లాస్ట్కు బెల్లం వేసుకుందాము. కొంచెము వేసుకొని కొంచెము ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు, మీ ఇష్టం. అది పప్పుచారు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. షేర్. బాయ్.